ఎంతమంది తీసుకుంటారు? ఈరోజు సార్ 220 మందికి ఏ టైమింగ్స్ ఇచ్చేది? నేను 6 to 12 ఇస్తున్నాను సార్. 8 to 12 ఎర్లీ మార్నింగ్ 6కి ఓపెన్ ఈ రోజు కూడా ఈవినింగ్స్ ఉంటాను. 3 నుంచి 8 దాకా ఉంటాను సార్. నేను మళ్ళీ 10 దగ్గర అవసరం ఉంటే జనాలు ఉన్నప్పుడు 10 దగ్గర మాకు ఎక్కువ ఉన్నాయి కార్డ్స్ అనేసి నేను ఓవర్టేక్ చేస్తాను. ఓకే సార్. ఈ రోజు నుంచి రాష్ట్రంలో రేషన్ కార్డులలో మీద ఏదైతే వస్తువులు ఇస్తున్నారో అవన్నీ కూడా రేషన్ షాప్లోనే 1వ తేదీ నుంచి 15వ తేదీ దాకా ఇచ్చేటట్టుగా ప్రభుత్వం డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే అనేక మందిని సంప్రదించిన తర్వాత వాళ్ళందరూ ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత ఏదైతే MDU వాహనాల ద్వారా సరఫరా చేస్తున్నారో వాళ్ళు ఇచ్చిన టయానికి యాక్చువల్గా వీళ్ళు ఉండకపోవటం, అంతే కదా రోడ్ల మీద క్యూలో నిలబడటం, ఎండున్నా వానున్నా అనేక ఇబ్బందులు పడుతున్నామని కంప్లైంట్ చేస్తే దాని మీద ముఖ్యమంత్రి గారు అనేక మందిని సంప్రదించి అనేక మంది దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని లాస్ట్ క్యాబినెట్లో ఒక డెసిషన్ ఏంటంటే రేషన్ షాపుల వద్దనే 1వ తేదీ నుంచి 15వ తేదీ దాకా ఇచ్చేటట్టుగా నిర్ణయించారు. ఈ రాష్ట్రంలో 1,46,00,000 కార్డులు ఉన్నాయి. అంటే 1,46,00,000 మందికి యాక్చువల్గా ఈ రేషన్ కార్డు ద్వారా యాక్చువల్గా వాళ్ళ యొక్క నిత్యావసరాలు సప్లై చేస్తున్నారు. త్వరలో ఇదే రేషన్ కార్డు ద్వారా తక్కువ ఖర్చుతో అనేకమైన వస్తువులు ఇవ్వాలని కూడా యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు నిర్ణయించడం, దాని మీద అధికారులు యాక్చువల్గా వర్క్ చేస్తున్నారు. ఏదైతే ప్రస్తుతం ఇచ్చే వస్తువులే కాకుండా ఇంకా వాళ్ళ అవసరాలకి ఏదైతే ఉన్నాయో రెగ్యులర్గా బయట షాపుల్లో ఎక్కువ రేటు పెట్టుకుంటున్నారు, వాటి రేటు తగ్గించి పేదలు నిరుపేదలకు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం, దాని మీద అధికారులు వర్క్ చేస్తున్నారు. త్వరలో దాన్ని కూడా యాక్చువల్గా స్టార్ట్ చేయబోతున్నారు. గత ప్రభుత్వం దాదాపు 1,800 కోట్లు వేయించేసి ఆ వెహికల్స్ పెట్టినా అనేక ఇబ్బందులు పడ్డామని ఎంతోమంది యాక్చువల్గా కంప్లైంట్ చేయటం, ఆ కంప్లైంట్ మీద డెసిషన్ తీసుకున్నాం. ఇందులో కూడా 65 సంవత్సరాలు దాటిన వృద్ధులు ఎవరైతే ఉండారో, అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉన్నారో వాళ్ళందరూ ఇళ్లకి తీసుకుపోయి ఇచ్చే విధంగా కూడా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. 65 ఏళ్ళు దాటిన సీనియర్ సిటిజన్స్కి కావచ్చు, వికలాంగులకు కావచ్చు, వాళ్ళ ఇళ్ళకే తీసుకుపోయి ఇవ్వాలనే యొక్క ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఈరోజు రాష్ట్రంలో ఎవరైతే ఈ రేషన్ కార్డు ద్వారా వస్తువులు తీసుకుంటున్నారో వాళ్ళందరూ ఎంతో ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే వెహికల్ తీసుకొచ్చి పెడుతున్నారు, ఆడ తీసుకోవాలా, ఆడ మళ్ళీ ఎండలో క్యూ, వర్షం ఉంటే క్యూ, ఎంతో సఫర్ అవుతున్నారు. ఆ ఇబ్బంది లేకుండా ఉండాలని ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. దానికి ముఖ్యమంత్రి గారికి ఈ రేషన్ కార్డు వాళ్ళందరి తరఫున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ విధంగా ఇంతే కాకుండా ఏదైతే ఇతర నిత్యావసర వస్తువులు ఉన్నాయో ఇచ్చేవి కాకుండా వాటిల్ని కూడా తక్కువ ధరకి ఇచ్చే విధంగా వర్క్ చేయమని చెప్పడం కూడా పేదల నిరుపేదల పక్షపాతని తెలియజేస్తుంది. ఎందుకంటే ఈరోజు మీకు అందరికీ తెలుసు పెన్షన్స్, ఒకప్పుడు పెన్షన్ ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేశారు, అప్పుడు 30 రూపాయలు. తర్వాత 2014-19 రాకముందు 200 రూపాయలు ఉంది పెన్షన్. ఒక్కసారి గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2014-19లో 200 నుంచి 1000 రూపాయలు చేశారు, అంటే 5 రెట్లు పెంచేశారు. ఆ తర్వాత 2000 చేశారు, 1000 నుంచి మళ్ళీ 2000 డబల్ చేశారు. ప్రభుత్వం వస్తే వెంటనే 3000 ఇస్తామని ముఖ్యమంత్రి గారు చెప్తే గత ప్రభుత్వం కూడా ఇస్తామని 5 సంవత్సరాలు నాంచిచ్చింది. దానివల్ల ఒక్కొక్కరికి ఎన్నో వేల కోట్ల లక్షలు నష్టపోయారు. కానీ 2024 ఎలక్షన్స్ ముందు మా ప్రభుత్వం వస్తే, ఎన్డీఏ ప్రభుత్వం వస్తే 3000, 4000 ఇస్తాను, అంతేకాదు మార్చి నెల నుంచి 3 నెలలు అరియర్స్ కూడా ఇస్తానని చెప్పి ప్రభుత్వం రాగానే మొదటి నెలలో 4000 ఇవ్వాల్సి ఉంటే 7000 ఇచ్చారు. బహుశా అటువంటి ముఖ్యమంత్రి ఎవరు ఉండరు. ఈరోజు దాదాపు సంవత్సరానికి 32,000 కోట్ల రూపాయలు పెన్షన్స్ మీద ఖర్చు పెడుతున్నారు. 63 లక్షల మందికి ప్రతి నెల 1వ తేదీ పెన్షన్ ఇస్తున్నారు.
ఏ నెలలో అయినా 1వ తేదీ ఆదివారం కానీ ఏదైనా ఫంక్షన్ వస్తే ముందు రోజు ఇవ్వమంటే నిన్నే ఇచ్చాం ఈ నెలలో. ఎందుకంటే 1వ తేదీ ఆదివారం వచ్చింది. అందుకని ముందు రోజే రాష్ట్రంలో ఉన్న అందరు ప్రజాప్రతినిధులు అధికారులు ముందు రోజే ఇచ్చారు. ఇలా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఫస్ట్ ప్రయారిటీ సంక్షేమానికి ఇస్తున్నారు. ఏదైతే మేనిఫెస్టోలో 3 ఉచిత సిలిండర్లు మహిళలకు ఇస్తామన్నారు, అన్న ప్రకారం రిలీజ్ చేశాం. ఏదైతే తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తామన్నది జూన్ 12వ తేదీ లోపల ఇస్తున్నారు. ఎందుక జూన్ 12వ తేదీ అంటే జూన్ 12వ తేదీ నుంచి కొత్త అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. అందుకని ఈ అకాడమిక్ ఇయర్లో ఇవ్వాలి, మనం మాట తప్పకూడదు అనే ఉద్దేశంతో ఇవ్వబోతున్నారు. అదేవిధంగా ఏదైతే రైతు సోదరులకు 20,000 ఇస్తా ఉన్నామో కేంద్ర ప్రభుత్వం 6,000, రాష్ట్ర ప్రభుత్వం 14,000 3 ఇన్స్టాల్మెంట్ ఇవ్వడానికి నిర్ణయించి జూన్లో ఇవ్వబోతున్నారు. ఆగస్టులో ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు చేయబోతున్నారు. ఇవన్నీ మేనిఫెస్టోలే. 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఉద్యోగాలు రావాలంటే ఇండస్ట్రీస్ రావాలా. గత ప్రభుత్వం యొక్క అరాచక పాలనతో కొన్ని ఇండస్ట్రీస్ వెళ్ళిపోయినాయి ఈ రాష్ట్రం నుంచి. ఎవ్వరు రాలా, భయపడిపోయారు. కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత అనేక మందికి నమ్మకం వచ్చింది. ఈరోజు యువనాయకుడు లోకేష్ అనేక దేశ విదేశాలు తిరిగి ఇండస్ట్రీస్ని ఆఫర్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు వాళ్ళందరినీ పిలిచి యాక్చువల్గా ఇప్పటికే ఎంతోమందిని ఎంతోమందికి ల్యాండ్ ఇచ్చారు, వాటర్ ఫెసిలిటీ, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ, అనేక సబ్సిడీ ఇచ్చారు. అయితే వాళ్ళందరూ ఎస్టాబ్లిష్ చేయడానికి కనీసం 1 year నుంచి 3 years పడుతుంది. ఇండస్ట్రీస్ అనేది అనుకోగానే పక్కన పెట్టలేరు. ఎవరు పెట్టాలన్నా కనీసం 1 year నుంచి 3 సంవత్సరాలు పడుతుంది. ఇది లాంగ్ ప్రాసెస్. ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి అనుకున్న ప్రకారం ఇండస్ట్రీస్ అని మన ముఖ్యమంత్రి గారు యువనాయకుడు లోకేష్ చేస్తారు. ఖచ్చితంగా ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అవి కూడా ఇస్తాం. ఈ విధంగా అనేక సంక్షేమ పథకాలు చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఈరోజు నెల్లూరు సిటీకి తీసుకుంటే నేను కావచ్చు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావచ్చు, అనేక కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. ఈ నేపథ్యంలో నేను ఈరోజు 54వ డివిజన్ మేము ఇద్దరం వచ్చాం. 2014-19లో ఏదైతే షాదీ మంజిల్ స్టార్ట్ చేసి కాలం వర్క్ కంప్లీట్ చేస్తే గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం వదిలేసింది. ఒక ఇటుకరాయి కూడా పెట్టల. మా మీద కోపంతో 54వ డివిజన్లో ప్రజలకి అన్యాయం చేసింది. అయితే ఈ ప్రభుత్వం రాగానే వెంటనే చేస్తామని నేను, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆ రోజు ఎలక్షన్స్ ముందు మా సొంత నిధులతో నేను 50 లక్షలు వారు 50 లక్షలు ఇస్తామనుకొని ఆ రోజు అనౌన్స్ చేసాం. ఆ మాట ప్రకారం ఈరోజు యాక్చువల్గా ఆ యొక్క రీస్టార్ట్ అంటే దాని పునఃప్రారంభం స్టార్ట్ చేసాం. 4 నెలలు ఇది పూర్తవుతుంది. మళ్ళా 4 నెలల తర్వాత మేమిద్దరం ఇక్కడికి వచ్చి దాన్ని యాక్చువల్గా ఇనాగరేషన్ చేస్తాం. పేదలు నిరుపేదలకి ఏదైనా ఫంక్షన్స్ చేసుకోవడానికి అతి తక్కువ ఖర్చుతో మున్సిపాలిటీ ఏర్పాటు చేస్తుంది. నమస్కారం. ఇప్పుడే రేషన్ షాప్ ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది. ఇది ఈ ప్రభుత్వం